రేవంత్ సర్కారుకు అండగా ఎంఐఎం. అవును, మీరు వింటున్నది నిజమే. కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు కొనసాగాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆకాంక్షించారు. పాత బస్తీలో మెట్రో రైలు శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన అసద్, రేవంత్ సర్కారుకు అండగా ఉంటామన్నారు. కాంగ్రెస్ ఎంఐఎం మధ్య సయోధ్యకు పాత బస్తీలో మెట్రో రైలు శంకుస్థాపన కార్యక్రమం వేదికైంది. सीएम का जनाब रेवंत रेड्डी साहब का दिल की गहराइयों से आपका वेलकम करता हूं और मुझे यकीन है कि इंशाअल्लाह ताला 2028 से पहले आप आकर आप और हम उस ट्रेन में बैठ के आएंगे इंशाअल्लाह ताला, जुबली बस स्टैंड से लेकर यहां तक इंशाअल्लाह, क्योंकि एयरपोर्ट का काम थोड़ा लंबा है मगर मुझे यकीन है कि वो काम भी प्रोग्रेस होगा। मैं जानता हूं रेवंत रेड्डी बड़े जिद्दी आदमी हैं और उनकी जिद उनको यहाँ तक लेकर आई और हम भी, हमारी पार्टी के लोग भी सर फिरे हैं, मगर अवाम ने एक फैसला दिया है, हम उस फैसले का एहतराम करते हैं। और रेवंत रेड्डी साहब, आप पूरे आराम से 5 साल काम करिए, तेलंगाना की डेवलपमेंट के लिए, तेलंगाना के प्रोग्रेस और प्रॉस्पेरिटी के लिए एमआईएम पार्टी आपके साथ खड़े रहेंगी। बहुत बहुत शुक्रिया। ఇక ఇదే సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరన్నారు. ఇది ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీ, అసలు హైదరాబాద్ ఇదే అని రేవంత్ వ్యాఖ్యానించారు. కులీ కుతుబ్షాల నుంచి నిజాం వరకు నగరాన్ని అభివృద్ధి చేసి అంతర్జాతీయంగా పేరు తీసుకువచ్చారని, దాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అసలైన హైదరాబాద్ ఎలా ఉంటుందో ఎంఐఎంతో కలిసి పాత బస్తీని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు సీఎం. का प्लानिंग बना रहे, मास्टर प्लान बनाने के लिए हम लोग कोशिश कर रहे। उसी में मैं लंदन विजिट किए थे, थेम रिवर को देखने के लिए गया। वहां पर गया, किसके साथ गए? मैं अकबरुद्दीन ओवैसी साहब को मैं लेकर गए, क्योंकि आपके मदद से यहां से असदुद्दीन ओवैसी साहब, अकबर साहब, उनके एमएलए सब जीत के आ रहे। बार बार कोई भी जितना भी कोशिश करो, मैं भी कोशिश किया हराने के लिए, मगर नहीं हो सका। वो चुनाव के समय पर कोशिश किए, पर चुनाव खत्म होते ही मैं सोचा भाई हैदराबाद शहर को हम दूसरी एक लेवल पे डेवलप करना है, तो जो इलेक्टेड रिप्रेजेंटेटिव्स और एमआईएम को साथ में लेकर चलने के लिए हम लोग कोशिश की। इसीलिए अकबरुद्दीन ओवैसी जी को मेरे साथ में, मैं लंदन थेम रिवर को देखने के लिए साथ में लेकर गए, हम साथ में गए, क्योंकि मेरे से ज्यादा जानकारी उनको है। పార్లమెంట్ ఎన్నికల వేళ పరస్పరం పొగుడుకుంటూ ప్రసంగించారు రేవంత్ రెడ్డి, అసదుద్దీన్. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించిన మజ్లిస్ ఇప్పుడు కాంగ్రెస్ కు అభయ హస్తం ఇస్తోంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎంఐఎం హస్తం వైపు తిరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ సర్కారు కొలువుదీరాక ప్రోటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యవహరించారు. లండన్ పర్యటనలో సీఎం రేవంత్ తో కలిసి థేమ్స్ నది అభివృద్ధి బోర్డు సమావేశంలో కూడా పాల్గొన్నారు. పాత బస్తీలో మూసీ అభివృద్ధిపై ప్రణాళికలు రూపొందించడంపై ఆ సమావేశంలో చర్చించారు. సెక్రటేరియట్లో ఎంఐఎం ఎమ్మెల్యేలతో రేవంత్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మేడిగడ్డ సందర్శనకు రేవంత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లారు. ఇటు మొత్తం మీద కాంగ్రెస్ ఎంఐఎం దోస్తీ బలోపేతం అవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్, ఒకవైపు ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తుందంటూ ప్రకటించారు కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరినట్టుగానే ఇప్పుడు తెలంగాణలో కనుక చూస్తే గడిచిన 10 ఏళ్లుగా ఇటు బీఆర్ఎస్ పార్టీతో కలిసి నడిచినటువంటి ఎంఐఎం పార్టీ ఇప్పుడు మనసు మార్చుకున్నట్టుగా కనిపిస్తుంది. సో నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో ఓల్డ్ సిటీలో మెట్రో రైల్ ఫేజ్ 3కి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమంలో ఓవైపు అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం చీఫ్, మరోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకరినొకరు పొగుడుకుంటూ ప్రసంగించడం, మరోవైపు తెలంగాణలో మనం చూస్తున్నాం రాజకీయ విమర్శలు ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఆ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు కేసీఆర్, అలానే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో రేవంత్ రెడ్డి సర్కార్ మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మనం వ్యాఖ్యలు కనుక చూస్తే, సో రేవంత్ రెడ్డి సర్కార్ 6 నెలలకు మించి ఉండదు, ఈ ప్రభుత్వం పడిపోతుంది,
బీఆర్ఎస్ శ్రేణులు ధైర్యంగా ఉండాలి అంటూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మనం పదే పదే మనం చూస్తూ ఉన్నాం. సో మరోవైపు నిన్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ రేవంత్ రెడ్డి సర్కార్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలను కనుక మనం ఒకసారి చూస్తే, సో రేవంత్ రెడ్డి సర్కార్ 5 సంవత్సరాల పాటు ఆరాంసే పని చేసుకోవచ్చు, సో అభివృద్ధి విషయంలో అలానే రేవంత్ రెడ్డి సర్కార్కు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు కనుక చూస్తే, సో ఈ రెండు పార్టీలో ఒక కొత్త స్నేహబంధం అనేటువంటిది కనిపిస్తోంది మనకు కనుక చూస్తే. అంటే ఎన్నికల వేళ పార్లమెంటు ఎన్నికలకు ముందు ఈ వ్యాఖ్యలు చేయడం, మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇటు కాంగ్రెస్, ఈ బీజేపీ అలానే బీఆర్ఎస్ అలానే ఎంఐఎం మధ్య జరిగినటువంటి స్నేహం కనుక మనకు చూస్తే, సో ఎంఐఎం ఇటు బీఆర్ఎస్ కు అనుకూలంగా కేవలం 9 స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది. ఎందుకంటే మైనార్టీలు ఎక్కువగా ఉన్నటువంటి చోట ఎంఐఎం పోటీ చేసింది. సో ఫలితంగా హైదరాబాద్ లో కనుక మనకు చూస్తే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతగా ఉండి అక్కడ కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అజారుద్దీన్ ఓడిపోవడానికి ఎంఐఎం అక్కడ బరిలో ఉండడమే కారణం. చాలా దాదాపుగా ఒక 8-9 సీట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలవడానికి ఎంఐఎం పరోక్షంగా సహకరించింది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఎంఐఎం ధోరణిలో మార్పు వచ్చింది. మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఎంఐఎంను దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ వస్తుంది. సో దాంట్లో భాగంగానే ప్రొటెం స్పీకర్ గా ఇటు అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఓవైసీని నియమించడం కావచ్చు, ఆయన చేత కొత్త ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించడం కావచ్చు, అలానే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి వరుసగా సెక్రటేరియట్ లో సమీక్ష సమావేశాలు నిర్వహించడం కావచ్చు. సో అలానే లండన్ లో థేమ్స్ నదికి సంబంధించినటువంటి రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ సమావేశంలో, అంటే హైదరాబాద్ లో మూసీ నదిని ఏ విధంగా సుందరీకరించాలి, ఆధునీకరించాలి అనేటువంటి విషయంలో సో అక్బరుద్దీన్ ఓవైసీతో కలిసి ఆయన పర్యటన జరపడమే కావచ్చు. మరోవైపు మేడిగడ్డ విషయంలో సో కాంగ్రెస్ పార్టీ ఇటు ఎమ్మెల్యేలను అలానే మిగతా పార్టీల ఎమ్మెల్యేలను తీసుకెళ్లినటువంటి సందర్భంగా సో బీజేపీ పార్టీ ఆ పర్యటనను బాయ్కాట్ చేసేప్పటికి కూడా ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితోని మేడిగడ్డలో పార్టిసిపేట్ చేశారు. అంటే పర్యటనలో వాళ్ళందరూ కూడా వెళ్లారు. సో అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రేవంత్ రెడ్డితో ఎంఐఎం ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంఐఎం పార్టీ కలిసి తిరగడాన్ని, అంటే కలిసిమెలిసి ఉండడానికి కనుక చూస్తే రానున్నటువంటి రోజుల్లో తెలంగాణలో ఒక కొత్త పొత్తు పొడిచేలా మనకు కనిపిస్తుంది. ఇది లోక్సభ ఎన్నికల్లో ఉంటుందా, లేదా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం బహిరంగంగానే మద్దతు పలుకుతుందా అనేటువంటిది మాత్రం చూడాలి. సో మొన్నటి వరకు 10 ఏళ్ల కాలం వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ ఇప్పుడు సడన్ గా ఇటు కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణించడం అనేటువంటి తెలంగాణ రాజకీయాల్లో కొంత చర్చనీయాంశంగా మారుతుంది. మరోవైపు ఇది లోక్సభ ఎన్నికల వేళ జరగడం, మరోవైపు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం బహిరంగానే సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోతుందంటూ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ గా సో నిన్న జరిగినటువంటి సభలో ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, ఒకవైపు రేవంత్ రెడ్డి, మరోవైపు అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ ఒకరిని ఒకరు పొగుడుకోవడం, మరోవైపు 5 సంవత్సరాల పాటు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు, దానికి తాము అండగా ఉంటామంటూ ఓవైసీ చేసిన ప్రకటనలు కనుక చూస్తే మాత్రం సో రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందనేటువంటి సంకేతాలనైనా బహిరంగంగానే ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది.